అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, నాకు ఒక చిన్న సందేహం. చాలామంది లక్ష్మీ అమ్మవారు కావాలని చెప్పేసి ఎంతగానో అసలు ఆరాధన చేస్తూ ఉంటారు. అష్టలక్ష్మి అమ్మవార్లని నిత్యం పూజ చేస్తూ ఉంటారు. కానీ సమస్య ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎంత ఆరాధన చేసినా చక్కగా డబ్బులు కూడా వస్తాయి, అన్నిటికీ డబ్బులు వస్తాయి, కానీ ఇంట్లో రూపాయి నిలవదు. అనుకోని ఖర్చులు అని ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు సేవ్ చేయలేకపోతూ ఉంటారు. రూపాయి నిలవకుండా ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఎందుకు అలా జరుగుతుంది అసలు? కొన్ని సమయాలు వస్తే కానీ కొన్ని నిజాలు బయటికి చెప్పకూడదు. ఎందువల్లనంటే చాలా చోట్ల నికృష్టమైన మనుషులు ఉన్నారు. ఎవరండి? మీరు అన్నదిలేండి, నేనే అంట మళ్ళీ ఇంకోసారి. నికృష్టమైన మనుషులు ఉన్నారు. ఏదైనా ఇలా చెయ్యండి అని అంటే దానికి కోడిగుడ్డు మీద కూడా ఏకల కోసం భూతద్దం పెట్టి చూసేటువంటి తత్వం గల మనుషులు ఉన్నారు. అంటే ఈ మాట ఎందుకంటున్నానంటే అమ్మా, మన పూర్వంలో కొన్ని విధానాలు నడిచేవి. ప్రతి ఇల్లు ఎప్పుడూ కూడా నిండుగా పుష్కలంగా ఉండేది. ఇప్పుడు ఎన్ని ఆరాధనలు చేస్తున్నా ఏం చేస్తున్నా ఎక్కడ ఉండట్లా. ఇవన్నీ పెళ్ళయింది, భార్య పిల్లలంతా వేరే విషయం. పెళ్ళి కాలేదు అనుకున్నప్పుడు ఇంట్లో మనకు అన్నీ చేసి పెట్టేది ఎవరండి? అమ్మ. ఎన్ని అవతారాలు ఎత్తుతుందమ్మా? అష్టలక్ష్ముల అవతారాలు అమ్మ ఎత్తేస్తుంది ఖచ్చితంగా, కాదంటారా? కొడుకులకు ఒక రకంగా, మామగారులకు ఒక రకంగా, భర్తకు ఒక రకంగా ఇంటిని చూసుకుంటూ పొద్దున్నే లేచి అందరికన్నా ముందు లేచి అన్నీ చేసుకుని అందరూ పడుకుంటూ కుటుంబం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ అష్టలక్ష్ములతో సమానంగా ఇల్లంతా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటి ఇల్లాలు 2 రోజులు అడ్డం పడితే ఇల్లంతా చిందరవందర అవుతుంది, అవునా? అందుకని ఆవిడ జాగ్రత్తగా ఇల్లు కాపాడుకుంటూ వస్తుంది. దానికి వివాహమైన తర్వాత భార్య వస్తుంది. అంటే ఇప్పుడు అష్టలక్ష్ములు 2 విధానాలుగా వచ్చారు. అప్పుడు 4 రకాలుగా అమ్మగారు, 4 రకాల భార్య చూసుకోగలగాలి. తర్వాత ఇతనికి ఒక సోదరి ఉందనుకోండి, అందులోంచి మళ్ళీ 2 డివైడ్ అవుతాయి. ఇతనికి ఒక కూతురు, అమ్మ, చెల్లి, భార్య, కూతురు. ఈ 4 8 మంది లక్ష్ములు అండి. నేను వీళ్ళ 4లో ఏ ఒక్కళ్ళ కంటి నుంచి నీళ్లు వచ్చినా, ఎంత సంపాదించినా ఏ అమ్మవారు అక్కడికి రారు. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అన్నారు. అమ్మని మించినటువంటి దైవం ఎక్కడా లేదు అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే నీ చేష్టలకి తల్లి కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయో ఆ ఇల్లు శ్మశానంతో సమానం. సంపాదించి ఉపయోగం లేదు. కోట్ల రూపాయలు సంపాదించేమో మనశ్శాంతి ఉండదు. తల్లి కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయా ఆ కుటుంబం అనేటువంటిది ఎంత సంపాదించినా మనశ్శాంతి పూర్తిగా క్షోభిస్తుంది. కుటుంబం అనేటువంటిది, ఆ ఇంట్లో 4 ఉన్నారు, ఎందుకుంటారు ఎవరికి తెలియదు. తన పని తను చేసుకుంటాడు, ఆమె పని ఆమె చేసుకుంటుంది, పిల్లల పని పిల్లలు చేసుకుంటుంటారు. ఎవరితో ఎవరికి సత్సంబంధాలు కానీ కమ్యూనికేషన్స్ కానీ ఉండవు. అలా అయిపోతుంది ఇల్లంతా. అలానే భార్య నుంచి కనుక భార్యని కన్నీళ్ళు తెప్పిస్తే అతనికి బ్రతుకున్న శవంతో సమానం. భార్యకి ఎప్పుడూ కూడా కన్నీళ్ళు తెప్పించకూడదు. అలానే సోదరి, ఆ తర్వాత కూతురు, వీళ్ళ 4కి కూడా కష్టము లేకుండా ఎప్పుడు వాళ్ళ ఒక పెదం మీద చిరునవ్వు వచ్చేటట్టుగా కనుక చూసుకోగలిగితే అష్టలక్ష్ములు ఒక్కడే ఉన్నట్టేగా. ఇక వేరే ఎందుకు మనం అర్చన చేయటం? చెయ్యాలి. ఎప్పుడు చేయాలి? వీళ్ళందరినీ చక్కగా మనం చూసుకుంటున్నప్పుడు మామూలుగా నమస్కారం అన్నా చాలు. 4 చక్కగా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ ప్రేమగా వాళ్ళందరినీ చూసుకోవడంలో ఇతనికి నన్ను ఆరాధించడానికి టైం లేదు అని చెప్పి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. వీళ్ళని బాధ పెడుతూ అక్కడికి వెళ్ళి అష్టలక్ష్ములకి నేను బంగారు పుష్పాలతో అర్చన చేస్తాను, ఉపయోగం లేదమ్మా. ఇందులో కూడా 2 విధానాలు ఉన్నాయి. ఒకటి, కష్టపడి కుటుంబాన్ని పోషించేటువంటి స్థితి ఒకటి వచ్చినప్పుడు అతన్ని ఆ అమ్మాయి విలువ లేకుండా చూసినా ఇంట్లో లక్ష్మి ఉండదు. అలాగే ఇంటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ వచ్చేటువంటి స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె నా పిల్లవాడు కంటదడి పెట్టించిన లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఉండదు. ఇవన్నీ ప్రతి క్షణము కూడా మనం చూసుకోవాలి. ఎందువలన దేవుడు అనేటువంటి వాడు నాలో లేదా, మీలో లేరా? మనలో ఉన్నటువంటి దేవతని, మన ఎదురుకుండా ఉండేటువంటి మనుషులు ఉండే దేవుడిని మనం చూడలేకపోతున్నప్పుడు వేరే దేవుడిని ఎక్కడో మనం ఆరాధన చేస్తామంటే ఎలా వస్తుంది? ఈ 4 ప్రధానంగా మనం చూసుకోవాలి. ఏ పరిస్థితులలో కూడా
ఇంటికి దీపం ఎవరమ్మా? ఆడది. ఇల్లాలు. ఉమ్. ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలు. బృహద్ దీపం తల్లి. ఓకే. పంచవర్ష ప్రణాళిక ఈ నలుగురు ఉమ్. అని ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి వీళ్ళ నలుగురిని ఏడిపించి నేను అక్కడికి వెళ్ళి ఏదో వ్యవహారం చేసేస్తానంటే అది పొరపాటున కూడా ఉమ్. పనులు కావమ్మా. ఉమ్. కాబట్టి ప్రధానంగా ఇంట్లో ఉమ్. తల్లిని గౌరవించు, భార్యకి మర్యాద ఇవ్వు, కూతుర్ని ప్రేమించు, సోదరుని ఏం చేయాలి గౌరవించి. అంతే. ఈ 4 నువ్వు జాగ్రత్తగా చేసుకోగలిగితే ఆ అష్టలక్ష్మిలో ఎప్పుడు నీ ఇంట్లో ఉండే నీకు ధారపోస్తారన్నమాట డబ్బు. ఎందుకంటే ఆ నలుగురిని నువ్వు చక్కగా నువ్వు చూసుకునే విధానాన్ని అనుసరించి నీకు కష్టం ఎందుకు ఉంటుంది? ఇంకా ఉమ్. వాళ్ళ నలుగురు నా కొడుకు బంగారం, నా భర్త బంగారం, నా అన్న బంగారం, లేదంటే నా తమ్ముడు బంగారం, మా నాన్న నా హీరో అని నలుగురు అనుకున్నప్పుడు అతనికి అంతకు మించి పుణ్యం ఇంకేమైనా ఉంటుందా? అంతకు మించినటువంటి ఐశ్వర్యం ఇంకేమైనా ఉంటుందండి? ఉమ్. ఆ నలుగురు చేత అలా అనిపించుకోగలిగితే అష్టలక్ష్ములు కాదు మొత్తం 3 దేవతలు ఇంట్లో కూర్చుంటారమ్మా. ఉమ్. అదే మనం కావాల్సింది. అంతేగాని ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి పంచదార కావాలంటారు బొద్దున తెస్తాలి ఉన్న దాంట్లో చేయలే, ఇలా చేయి అలా చేయని బాధ పెట్టి నరక యాతనకు గురి చేసి నేను బయటికి వెళ్ళి మాత్రం దండం పెడతాను, ఇంత బొట్టు పెట్టుకుంటాను, దండం పెడతా 100 మందికి అన్నదానం చేస్తాను అంటే ఇసకరైనంత పుణ్యం కూడా రాదమ్మా. అది గమనించాలి. అష్టలక్ష్ములు 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 నేను ఆరాధన చేస్తున్నాను, ప్రతిరోజు పొద్దున్నే లేచాను, 3 పూట్ల వేస్తాను, 3 పూట్ల బొట్టు పెట్టుకుంటాను, 3 పూట్ల పూజ చేస్తాను, 3 పూట్ల నివేదన పెడతాను అంటే ఏంటి ఉపయోగం? ఉమ్. ఇదంతా చేస్తున్నాం, ఇంట్లో కడుపు నింపవలసిన వ్యక్తిని మాత్రం పస్తు పెడుతున్నాం, అంతేనా కదా? అటువంటిప్పుడు నీకేంటి ఉపయోగం? ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కడుపు నింపు తృప్తిగా, ఉమ్. వాళ్ళు ఎప్పుడైతే అమ్మయ్యా అని అంటారో భగవంతుడు తృప్తి పడతాడు. ఎందువలన అన్నిటికన్నా గొప్ప దేవత ఎవరు? ఎవరు? తల్లి. తల్లి. నమాతు పరదైవతం అన్నారు. అలాగే నీ వంశాన్ని ఉద్ధరింపజేస్తుందిగా ఎవరు? అవును. భార్య. భార్య. మరి ఆమెకు నువ్వు ఎంత మర్యాద ఇవ్వచ్చు, ఎంత గౌరవాన్ని ఇవ్వచ్చు? ఆమె లేదు అనుకుంటే నీకు వంశం లేదు కదా. ఆ ఇంట్లో నుంచి నీ ఇంటి పేరు మార్చుకొని ఆమె ఇంటి పేరు మార్చుకొని నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఎవరైనా కనుక ఏదన్నా అయితే వెలవెల్లాడుతుంది. తల్లి అంటే ఆ అమ్మాయి యొక్క తల్లి తండ్రి చనిపోయినా ఆమె 10 రోజులు మైలుపట్టదుగా, ఉమ్. ఉండదుగా, నమస్కారం చేసుకుని వచ్చేయటమే. కానీ నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ ఇంట్లో ఎవరైనా చనిపోతే 10 రోజులు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో ఇబ్బందులు పడి ఉంటుందిగా. అలాగే నీ వంశాన్ని వృద్ధి చేసిందిగా, అంటే నీకు పుమ్ అనేటువంటి నరకం లేకుండా చేసిందిగా, ఉమ్. అవును. నీ వంశానికి వృద్ధి తీసుకొచ్చిందిగా, వంశం ఆగిపోయినటువంటి పదం లేకుండా అయితే చేసిందిగా. ఆ అమ్మాయికి నువ్వు ఏమిస్తావు? ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతావు? ఉమ్. ఏమిచ్చినా తీర్చుకోలేము. రుణం తీర్చుకోలేవు. నీ జీవితం మొత్తం ధారపోసిన రుణం తీర్చుకోలేవు. అది ఖచ్చితంగా చెప్తానమ్మా నేను. ఉమ్. ఏ మగవాడైనా తను వివాహం చేసుకున్న తర్వాత తన భార్య ద్వారా కొడుకైనా కూతురైనా ఉమ్. ఒకళ్ళు నీ వంశాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు వృద్ధి చెందారు, వంశవృద్ధి కలిగారు అన్నప్పుడు ఈ దుర్మార్గమైన మనుషులు ఏం చేస్తారంటే ఆడపిల్ల పుడితేనేమో తిట్టిపోస్తారు, మగ పిల్లవాడు పుడితే ఆనందపడతారు. ఈ ఆడపిల్ల పుట్టడానికి మగ పిల్లవాడు పుట్టడానికి కారకుడు ఎవరు? మళ్ళీ Husband. మగవాడే. అవును. అంటే వాడి నుంచి వెళ్ళిందే కదా ఏదైనా సంతానం కలిగేది. ఉమ్. తప్పు నాదే కదా అని ఆలోచించుకోవట్లే. మగ పిల్లవాడు పుడితే నా గొప్పతనం, అంటే ఆడపిల్ల పుడితే లోపల. నీ తత్వం అని అమ్మాయి తిరుగుతున్నాడు. కాబట్టి నేనేమంటాను, నీకు ఆడపిల్ల పుట్టింది అని అంటే ఏ జన్మలోనో నీకు రావాల్సిన అదృష్టం ఇంత ఆగిపోయింది. ఉమ్. ఆ అదృష్టం పూర్తి చేయడానికి ఈ జన్మలో నీకు ఆడపిల్ల పుట్టింది. ఉమ్. కొంతమంది అంటారు నాకు 2 అబ్బాయిలేనండి అంటారు. నీ కర్మ నీ ప్రారంధం అంట. నేను కూడా నాకు ఒకటే అబ్బాయి, నా కర్మ ప్రారంధం, నాకు ఆడపిల్ల లేరని బాధపడతా. ఉమ్. నా అన్నయ్యకి 2 ఆడపిల్లలు, మా అన్నయ్య అంత అదృష్టవంతుడు అని కుళ్ళిపోతూ ఉంటా. అంటే నాకు ఆడపిల్లలు లేరు. ఉమ్. మా పెద్దన్నయ్యకి ఆడపిల్ల ఉంది, చిన్నన్నయ్యకి 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఒకటే మగపిల్లవాడు, ఆడపిల్ల లేరు, బాధ లేరు అని చెప్పి. కానీ ఓకే, ఉన్నదాంతో తృప్తి పడాలి, ఉన్నదాన్ని మనం తక్కువ చేయకూడదు, లేని దానికోసం బాధపడు. ఓకే, ఉన్నదాన్ని మాత్రం ఎప్పుడు మనం తక్కువ చేయకూడదు. అలా ఎప్పుడూ కూడా నీకు ఆడపిల్ల పుట్టిందంటే అదృష్టవంతులు. నీకు ఏదో జన్మలో మిగిలిన అదృష్టం ఆడపిల్ల రూపంలో, అంటే ఒక లక్ష్మీ రూపంలో వచ్చింది. అలానే నీకు వివాహమైన తర్వాత చాలామంది అమ్మ, అంటే ఈ ఒక్క విషయం మాత్రం నేను చెప్పాలి, కడుపుకు అన్నం తింటారో అశుద్ధం తింటారో తెలియదు చాలామంది. అశుద్ధం అనగా పెంట అంటారు. నేను అనొచ్చా అంటే కొన్ని పరిస్థితులు అనకపోతే తప్పు అవుతుంది. వివాహం చేసుకుని అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే అమ్మాయి ఇంట్లో అడుగుపెట్టింది,
మొత్తం ఇలా అయిపోయింది. మొత్తం దానివల్లే వచ్చింది, అది నష్టజాతకురాలు అని చెప్పి ఎన్ని మాటలు అంటారండి. అనేక రకాల మాటలని సిగ్గు లేకుండా మళ్ళీ ఆ అమ్మాయితోటి కాపురం చేసి పిల్లలకి అంటారు. వీళ్ళది ఏం బ్రతుకు మరి, ఏమనాలి? బాగానే ఉంది, ఆ అమ్మాయి రాలేదు, నువ్వు పుట్టడంతో ఆగర్భ శ్రీమంతుడివే, మన బ్రతుకు మురికాలో పక్కనే కదా, కాదా? మరి మనం బ్రతుకేంటో తెలియాలి కదా. మరి ఆ అమ్మాయి రాలేదు అనుకుందాం, నువ్వు వృద్ధి చెందేస్తావా, బాగుపడిపోతావా, నిలబడిపోతావా, కోట్లు సంపాదించేస్తావా? నీ కర్మ ఏదైతే ఉందో అది జరుగుతుంది నీకు. నీ కర్మ ప్రారంభవశాత్తు నీకు జరిగింది. ఒకవేళ నిజమే అనుకుందాము, ఆ అమ్మాయి రాబట్టే నీకు అన్యాయం జరిగింది అనుకుందాం. అసలు ఆ అమ్మాయి వల్ల నీకు అన్యాయం జరిగేటట్టు ఉంటే నువ్వు పెళ్లి సంబంధాలు అవన్నీ చూసుకున్నప్పుడు నీకు పెళ్ళే కాదుగా ఇంకా. అవును. ఆ అమ్మాయి నీ జీవితంలో అడుగుపెట్టిన తర్వాత నీకు అనర్థం జరిగిందో నువ్వు అనుకుంటున్నావు కదా, అది నిజమే అయితే మీ ఇద్దరు జాతకాలు చూసి పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాత పెళ్ళే కాదుగా మీ ఇద్దరికి. మరి వివాహం అయింది అంటే నీ కర్మని, నీ దరిద్రాన్ని బాగు చేయడం కోసం అమ్మాయి నీ ఇంట్లో అడుగుపెట్టింది. అది నువ్వు ఎందుకు అనుకోవట్లా? వాస్తవం అండి. అంటే ఏం జరిగినా తప్పాడదాన్ని అంటారు. అంటే వీడు చాలా ఉత్తముడు, చాలా మంచివాడు, గొప్పవాడు, పుట్టిన దగ్గర నుంచి గోల్డెన్ స్పూన్లో పుట్టాడు, మట్టి తగలకుండా అమూల్ బేబీ అలా పెరిగాడని వాడి ఫీలింగు. తప్పు కదండి. ఆ అత్తగారు కూడా అదే మాట్లాడుతుంది. అత్తగారు కూడా ఒకళ్ళ ఇంటి కోడలుగా వచ్చిందేగా. సో ఇటువంటి విషయాల్ని మనం ఎప్పుడైతే కనుక నెగ్లెక్ట్ చేసేసుకొని తిట్టేసేసి ఆ అమ్మాయిని మానసికంగా మనం బాధ పెడతాము, ఆ క్షణం నువ్వు ఎన్ని పూజలు చేసినా ఇంట్లో రూపాయి నిలవదు, అశాంతి ఉంటుంది. అలానే కొన్ని చోట్ల నిజంగా కూడా వివాహం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు ఎంత ప్రేమను చూపిస్తున్నా అంతకంత దుర్మార్గంగా ఉండే ఆడపిల్లలు కూడా ఉన్నారు, లేరు అని నేను చెప్పట్లా. ఇదమిద్దం. అలా ఉన్న చోట లక్ష్మి ఉండదు, ఇలా ఉన్న చోట లక్ష్మి ఉండదు. ఏ విషయం ఉన్నప్పటికీ కూడా ఒక నవ్వు, ఒక మాట మీరు అన్నారనుకోండి, ఏదో ఒక వస్తువు కనిపించలా, తిట్టేశారు, తర్వాత ఒక అరగంట కనిపించింది, ఆ తిట్లు వెనక్కి తీసుకోగలరా? అంత మానసిక క్షోభకు గురి చేసి తిట్టేసి వెళ్ళారు కదా, దొరికింది అనుకోకుండా సారీ ఏమనుకోవద్దు, ఏదో టెన్షన్లో తిట్టేశానని మీరు అనగలరా వచ్చి? మళ్ళీ ఆ మాట వెనక్కి రావుగా. కనిపించలేదు, ఓకే, పోయింది. అది కనిపించినంత మాత్రం నీ కర్మ కలిపోయిందా? ఆ ఒక్క క్షణం మనల్ని మనం కంట్రోల్ చేసుకొని మనం చేసిన తప్పు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ అమ్మాయికి నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి. అమ్మాయి వాళ్ళు ఉంటే ఎంతో గారాభంగా పెరిగి రావచ్చు, లేదు చాలా కష్టంతో పెరిగి రావచ్చు. నీ ఇంటికి వచ్చిన తర్వాత నా అత్తగారింటికి వెళ్ళి నేను సుఖంగా 4 మెతుకులు తిని సంతోషంగా ఉంటానే ఫీలింగ్తో రావచ్చు. పుట్టింట్లో నిజంగానే తింటానికి కూడా లేకపోవచ్చేమో, చాలా కష్టాలు అనుభవించవచ్చు. వివాహం చేసుకున్న తర్వాత నా భర్త నాకు చక్కగా ప్రేమను చూపిస్తాడు, ప్రేమను పంచుతాడు, కడుపు నిండా తిని హాయిగా నా భర్తతో నేను సంతోషంగా ఉండొచ్చు నా అత్తగారింట్లో అనేటువంటి ఆలోచనతో రావచ్చు. కాస్త చనువు తీసుకోవచ్చు. నువ్వు ఎలా చెప్పుకోవాలి, మన ఇల్లు ఇది, మన విధానం ఇది అని చెప్పుకొని ప్రధానంగా అత్తకి కోడలికి సఖ్యత ఉండేలా చేసుకోవాలి. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకుండా, అమ్మ మా అమ్మ కూడా ఇలా నీలాగా ఒకళ్ళ ఇంటి నుంచి వచ్చిందే, నువ్వు కూడా అలానే వచ్చావు, మీ అమ్మలాగా ఇక్కడ అమ్మలాగా చూసుకో అని చెప్పేటువంటి విధానంలో జాగ్రత్త చేసినప్పుడు లక్ష్మీ అమ్మవారి పైనుంచి చూసి మీరు మామూలుగా గమనించండి, కొంతమంది మొహంలో వాళ్ళు నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా ఎలా ఉన్నా మొహంలో ఒక కళ ఉంటుంది. ప్రత్యేకంగా మనం ఏంటంటే మేకప్ కానీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక రకమైన కళ ఉంటుంది. ఎవరి మొహం మీద ఉంటుంది తెలుసండి కళ? ఏదైనప్పటికీ కూడా ఓకే అంతే కదా, సరి తీసుకో, 1,00,000 వచ్చిందా, పక్కన పడే 1,00,000 పోయిందా, పోతే పోన్లే, ఆ 1,00,000తో జీవితం అయిపోదు కదా. అదేదో పోయింది అని చెప్పి మనం టార్చర్ పడి టెన్షన్ పడి రకరకాల ఇబ్బందులు పట్టం కన్నా పోయిందా లైట్ తీసుకో అని ప్రతిదాన్ని కూడా ఓకే పర్లేదులే అని ఆవేశపడకుండా, కోపం పడకుండా, సహనంతో, ఓర్పుతో ఉంటాడో వాడు పరమేశ్వరుడు అండి. వాళ్ళ ముఖంలో అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఒక తెలియనటువంటి ఒక వెలుతురులాగా మీరు ఎండలో కూడా కూర్చోబెట్టండి, స్వెట్ కూడా అంటే మొహం చెమట కూడా పట్టదు అటువంటి మనుషులకి, అంత ప్రశాంతంగా ఉంటారు. ఏంటంటే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటారో ఆ ప్రశాంతత మొహం మీద కనిపిస్తుంటుంది. అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మొగుడు తిడుతున్నాడు, ఆ అమ్మాయి నా భర్తగా తిట్టేది అన్నట్టుగా వదిలేసి ప్రశాంతంగా ఉంది అనుకో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ అమ్మాయి తిడుతుంది ఇష్టం వచ్చినట్టుగా, ఎవరు తిడుతుంది? ఆ అమ్మాయి మాత్రం నన్నేగా తిట్టేది, ఇంకా ఎవరున్నారు? ఆమెకి వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్యని తిట్టలేదు, ఆ రకంగా అన్నయ్యని తిడితే వదిలొస్తుంది,
ఎందుకు తిరుగుతున్నావు వదినా నువ్వు ఏం పని అని చెప్పి ఉమ్, అమ్మ నాన్నని తిట్టలేదు. అంత ఆ అమ్మాయికి ఉన్నటువంటి చనువు ఎవరు? ఉమ్, ఆ పిల్లవాడు. ప్రేమ వస్తే నా మీదగా చూపిస్తుంది, ఉమ్, సో కోపం వస్తే ఎవరి మీద చూపిస్తుంది? నా మీదే కదా అని కనుక అతను కూడా తీసుకోగలిగితే ఎంత తిట్టినా అమ్మవారు ఆ ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు తెప్పిస్తూ, అరే నువ్వు ఎంత కష్టపడ్డా నీకు విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న అమ్మాయి, నువ్వు అలానే ఉన్నంతకాలం నీ వెనకాల నేను ఉంటా, నీ కుటుంబానికి వృద్ధే చూపిస్తా అని అంటుంది. ఒకళ్ళు నువ్వెంత అని మొదలు పెడతారు చూసారండి, అది మాత్రం నష్టం. అది గమనంటే అష్టలక్ష్మిల పూజ అంటే వీళ్ళ నలుగురే లక్ష్మీదేవత సమానం. ఈ నలుగురిని నువ్వు కాపాడుకోగలిగావా? ఆ నలుగురు కళ్ళంబడి నీళ్ళు రాకుండా చూడగలిగావా? నీ అంత ఉత్తముడు అదృష్ట పురుషుడు భూమి మీద ఉండడు. గురుగారు, నేను ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు, మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగేటప్పుడు ఏదో పూజ చేయమంటారు, ఏదో నియమాలు ఉంటాయి, ఏదో హోమమో ఇలాంటివి చెప్తానని అనుకున్నాను. కానీ ఇన్ జనరల్గా అసలు ఎంత చాలా చక్కగా వివరించారంటే, ఓన్లీ స్త్రీ పక్షపాతంగా లేదు ఇక్కడ. ఎవరైతే ఒక అంతే. ఫ్యామిలీలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకుంటారో, అంతే. ఒకరికి మర్యాద ఇస్తారో, వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అవ్వకుండా చూసుకుంటారో, ఆనందంగా ఉన్న చోట, మర్యాద ఉన్న చోట ఆటోమేటిక్గా అమ్మవారు ఉంటారు. ఖచ్చితమైన మాట అమ్మా. అసలు ఎక్స్ట్రాడినరీ గురువు గారు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ఆన్సర్. కానీ ఇంత ఎందుకంటే చక్కగా మనం వివరించినందుకు. హోమాలు హ్మ్. చాలా అనేక హోమాలు నేను చెప్పా, హ్మ్, హ్మ్. కానీ ఇది బేసిక్ కదా గురువు ఇది గారు. ఇది ఉన్నప్పుడు నువ్వు అవి చెయ్యక్కర్లేదు. మనకు ఇప్పుడు ఎందుకు చెప్పారంటే హోమాల కోసం చాలా మంది వచ్చారు, హోమాలు చేయించుకున్నారు, వెళ్ళారు. కానీ వచ్చినప్పుడు వాళ్ళ వాతావరణం, వాళ్ళ బిహేవింగ్, మాట్లాడే మాట, ఇది మనం చేస్తుంటే ఇలా ఒకరినొకరు చూసుకుంటూ, ఆహా వీళ్ళు హోమం చేసుకుంటే ఎందుకు ఉపయోగం వీళ్ళకి? అవునవును. నా మాట నువ్వు వినవా అన్నట్టుగా. అప్పుడు అదే. ఎంతమంది ఉన్నారు చూసుకోకుండా, హ్మ్. నువ్వు కూర్చో ఇక్కడ, మీరు కూర్చోండి కాదు, నువ్వు కూర్చో ఇక్కడ, నువ్వు ఇట్లా 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 చేయటం వలన వాళ్ళు అక్కడ కూర్చొని హోమం దగ్గరకు వచ్చి కూడా వాళ్ళల్లో వాళ్ళు ఇలా చివాట్లతోని, చిన్న చిన్న చిరాకులతోని విషయాలతో నాకు అనిపించింది, ఇటువంటి పని చేసినప్పుడు ఫలితాలు ఎందుకు వస్తాయి? హ్మ్. అలా ఉన్నప్పుడు ఇవి చేయక్కర్లా, అవును. ఇది చేస్తే ఇంకా వృద్ధి కలుగుతుంది అంతే, హ్మ్. చేయక్కర్లా. అలా ఉన్నప్పుడు, అలా లేనప్పుడు నువ్వు ఎంత చేసినా ఫలితం లేదు. కాబట్టి యజ్ఞ హోమం కాదు మాకు కావాల్సిన, మనిషి యొక్క బుద్ధి మారాలి. ఖచ్చితంగా అదే గురువు విషయం. గారు. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణ.